ఈ దఫా అధికారం దక్కకపోతే టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతోంది. అందుకే ఈ ఎన్నికలను చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదల్లేదు. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల పంపకాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఎన్నికల్లోనూ అనంతరం కూడా బాబు కోరుకున్నట్లు ఎన్నికల కమిషన్తో పాటు ఇతర వ్యవస్థల సహకారాన్ని పొందగలిగారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఒక్కటే మిగిలింది. ఇంతవరకు వ్యవస్థల పరంగా సానుకూల వాతావరణం ఉండడంతో చంద్రబాబులో అధికారంపై ధీమా కనిపిస్తోంది. అయితే ప్రజలు ఏం చేసి ఉంటారో అనే భయం ఒక్కటే ఆయన్ను వెంటాడుతూ వస్తోంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని మొదటి నుంచి ఆయనకు గొప్ప పేరు ఉంది. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఆయన్ను నమ్మరనే చర్చ లేకపోలేదు. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అమలుపై దృష్టి పెడుతుందని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కనుక టీడీపీ నేతల ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రత్యర్థులపై వేట మొదలు పెట్టడమే. ఈ ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని టీడీపీ నేతలు ఎదురు చూస్తూ ఉన్నారనేది నిజం. నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ను చేతిలో పట్టుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా గ్రామీణ స్థాయి నుంచి చంద్రబాబు వరకు టీడీపీ నేతలంతా పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. అధికారం రావడం ఆలస్యం, వైసీపీ నేతలపై భౌతిక ఇతరత్ర దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించడాన్ని చూడాలి. ఓట్ల లెక్కింపు తర్వాత ఏపీలో హింస ప్రజ్వరిల్లకుండా పటిష్ట భద్రత కోసం కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు. ఈ బలగాలు 3 వారాల పాటు ఏపీలోనే ఉంటాయి. ఆ తరువాత పరిస్థితి ఏంటి మరి? టీడీపీ ఆలోచనల్ని ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలనే అంశం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దానికోసమే అధికారం కావాలని టీడీపీ కోరుకుంటోంది. అందుకే జూన్ 4న వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.